హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. గొండి నా దీపం అయితే అయిపోయింది. పూలు చక్కగా దొరికాయి, నీట్గా పెట్టేసుకున్నాను. ఇంకొంచెం అయితే ఉంచుకున్నాను, రేపటికి పనికి వస్తాయి కదా అనేసి. ఉండొచ్చు ఉండకపోవచ్చు, చెట్లు కొంచెం పాడైతున్నాయి మేకలు తినేయడం వల్ల, అందుగురించి అని. ఇంకా బుజ్జిగడ్డ స్కూల్కి వెళ్ళిపోయాడు, చక్కగా అట్లు తినేసి. మొన్న రుబ్బాను కదా పప్పు ముద్దుంటే బుజ్జిగడ్డకి ఒక అట్టు పెట్టేసి నేను 2 అట్లు ఉంచుకున్నాను. కోరట్లేదు, పొడి ఉంది కదా ఎలాగా కారం పొడి, అది నంచుకొని తినేస్తాను, సూపర్గా ఉంటుంది. అంతే కూడా మీటింగ్ కాబట్టి మా ఆయనైతే వెళ్ళారు, డ్యూటీ స్కూల్కి వెళ్ళాడు. మా ఆయనైతే వెళ్ళిపోయారు. హ్యాపీ రాలేదని తోచిగా అడిగారంట. మా ఆవిడ సంగతి తెలుసు కదా, అది రాదు అన్నట్టుగా మాట్లాడారంట. ఓకే మాట్లాడిన ఇప్పుడు ఏం చేస్తాం, తప్పదు. ఇప్పుడైతే కాస్త తినేసి ఇంకా మా ఇద్దరి గురించి కూర, మా ఆయన మళ్ళీ మధ్యాహ్నం పూట వస్తానన్నారు. సొద్దుంపులు ఎలాగోనే సాంబారు దుంపలు ఉంటాయి కదా, అవి కూర వండేస్తే వెల్లుల్లిపోయి తాలింపు పెడితే సూపర్గా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే నవ్య టిఫిన్ అయితే తినేస్తుంది. అయితే కంప్లీట్ అయిపోయింది. పొద్దున్న చేసుకుని టీ అయితే ఉంది, పెద్ద గ్లాస్ అని చూడకండి, టీ బోల్డ్ ఉంది ఇంట్లోనే. ఇంకేంటంటే ఇవి తేగలు ఎప్పుడో తెచ్చాము, ఎప్పుడంటే ఒక 2-3 డేస్ అయ్యాను తెచ్చి. అవి కొంచెం బాగా గట్టిగా ఉన్నాయని కొంచెం ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను, ఇప్పుడే పెట్టాను, అందుగురించి ఇంక స్టార్ట్ అవ్వలేదు. మంచి కరెక్ట్గా 12 అయింది. ఇదైతే అన్నం పెట్టాను, ఇప్పుడు ఇదైతే ఉడికిపోయింది. మా ఆయన వచ్చాక తింటారు, అందు గురించి ఇలా ఉంచాను. దీంట్లో అయితే అన్నం అయితే అయిపోయింది, ఊర్చేసాను. ఇటు పక్క అయితే సొద్దంపలు ఇంకా వెల్లుల్లి పెసరపప్పు కూర అయితే వండేసాను, సరిపోద్ది మా ఆయనకి నాకు. టైం వచ్చి కరెక్ట్ 2:30 అయింది, 2 అయ్యింది. మా ఆయన అయితే ఇంకా రాలేదు భోజనంకి. ఫోన్ చేస్తే పరవాడ వెళ్ళానమ్మా అన్నారు. అచ్చుతపురము పరవాడ నాకు సంథింగ్ గుర్తులేదు. వెళ్ళాను, లేట్ అవుతుందమ్మా అన్నారు, నువ్వు తినేసి అన్నారు. సరే అలాగే లేట్గా వస్తే నేను ఒక్కదానే తినాలి కదా అని ఇంకా నాకు బోర్ కొడుతుంది ఉద్దేశానికి. మొన్న చూపెట్టాను కదా ఈ బ్లౌజ్ అనేది మీకు, బ్లౌజ్ ఇప్పుడు కట్ చేసుకున్నాను నేనైతే. ఇది చాక్ పీసుల డబ్బా, రంగురంగులది కొనుక్కొని 10 రూపాయలు. రంగురంగులు ఇప్పుడు అక్కడ షాప్ ఉంటుంది మా కిరాణా షాపు, అక్కడ తీసుకున్నాను. ఇది మటన్ పీసులు దొరకలేదు, వెళ్ళామనుకుని వెళ్ళాలి. సర్లే ఎందుకులే, అక్కడ ₹5 ఒకటి దాని మీద. ఇది అయితే రంగురంగులు దొరికితే ఒక బోల్డ్ దొరికితే ఉండిపోతే ఇంట్లో ముగ్గులు పెట్టుకోవడానికి బాగుంటుంది, ప్లస్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది. అందు గురించి కొన్నాను. ఇవైతే జాగ్రత్తగా దాసేది, బుజ్జిగడ్డ చూసి అనుకోండి, ఇంకా ఇంట్లో చుక్కల ముగ్గు పెట్టేస్తాడు, అందు గురించి జాగ్రత్తగా దాసేస్తాను. ప్రస్తుతం కటింగ్ అయిపోయింది, కొంచెం తినేసి చేసి మిషన్ ఎక్కుతాను. గుడ్ ఈవినింగ్ అండి. స్కూల్ నుంచి వచ్చాడు బుజ్జిగాడు, ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఇంకా కాసేపు ఆగాక హోంవర్క్ రాయం చేస్తున్నాను నేనైతే. ఇంకోండి ఇంగ్లీష్ ఇచ్చారు, ఇంకో దాంట్లో తెలుగు ఇచ్చారు, తెలుగు లాంగ్వేజ్. అదేది పేరు గా మొన్న కాలు ఇచ్చారు, తర్వాత ఇప్పుడు గా ఇచ్చారు. ఇంగ్లీష్ రాసాక రాస్తాను అంటున్నాడు, లేదంటే ఇప్పుడు రాస్తాను చేసారు. ఇప్పుడు చూడబట్టనే రాస్తున్నాడు, కిలాడి కనిపించాడు. కానీ ఇప్పుడు ఏదో రాయడం కావాలి కదా, అందుగురించి ఒకేసారి నాకు నచ్చింది రాయ అనేసి. ఏటినానది ఆపాసా కదా, ఆ పేరేటి తెలుగు, ఇదేటిది ఖా, ఇది ఘా, అలా చెప్పాలి. కెట్టంలాగా ఏదో తినాలని, స్పైసీగా తినాలని, ఈ చల్లగాలికి అనేసి పలుకులు వేపేసి ఉప్పు కారం పెట్టాను, మా ఆయనకి ఇచ్చాను. పడుకుని పేరు కొంచెం అలసటగా ఉందని. బుజ్జిగాడు కూడా ఇప్పుడే లెగిసాడు పడుకొని, తర్వాత హోంవర్క్ రాయిద్దామని ఉంచేసాను. అలాగా బయటికి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరించిన ఏమీ నీకు పలుకులు వేపేసి ఉప్పు కారం పెట్టేవలేదు, తిన్నావు చక్కగా తిన్నావు లేదు, ఒప్పుకో, అది ఒప్పుకోవు, తొందరగా వచ్చి తినిద్దువు. ఇంకోండి పొద్దున్న కొంచెం కూర ఉంది, అన్నం కూడా ఉండిపోయింది ఎక్కువే, మరి వండదలుచుకోలేదు ఏదిని. మాంసారు అయితే ఉంది, కొంచెం వెచ్చబెడుతున్నాను. ఇటుపక్క అయితే బజ్జీలు కేపుదామని రెడీ చేస్తున్నాను. ఇంకోండి బంగాళదుంప కట్ చేశాను. ఇప్పుడు భోజనంలోకి ఇదే కర్రీ మాకు. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడు భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. మా నోహి ఈవినింగ్ నైట్ రీడింగ్ అయితే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మా నవ్య కూడా నేర్పిస్తున్నాను, కొద్దిగా నేర్చుకో అమ్మ అని చెప్పాను. హైలైట్ ఏంటంటే ఇద్దరిలోనే
నోహి చెప్పింది వారం రోజులు అడు గుర్తు పెట్టుకుంటే నవ్య ఏమో ఈరోజు చెప్పింది రేపు మర్చిపోతుంది. మళ్ళీ ఆ పదం అర్థం ఏంటని అడుగుతుంది, ఆ స్పెల్లింగ్ మర్చిపోతుంది. అప్ప ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమన్నా మళ్ళీ వచ్చి నోహిని అడుగుతుంది, నోహి ఇది ఏంటి నాన్న అని అడుగుతుంది. చూడండి మన నవ్య. మన నోహి మాత్రం ఇప్పుడు చూడండి ఈ చిన్న వయసులో డిక్షనరీలు రెడీ మెయింటైన్ చేస్తున్నాడు కుర్రోడు మొత్తాన్ని కూడా. అన్నీ మాకు తెలియని మా ఆయనకైతే ఎప్పుడో చూసింది నా చిన్నప్పుడు చూసాను అవి, ఆ పదాలే నాకు గుర్తులేవు, అవన్నీ అడుగుతున్నాడు. ఇప్పుడు అవన్నీ కూడబలుకొని చెప్పాల్సి వస్తుంది. కాకపోతే పాటు అడుగుతుంటే హ్యాపీగా ఉంది కొద్దిగా నాకైతే మాత్రం. కానీ లంచ్ కూడా తొందరగా అయిపోయింది వాళ్ళకి, బాగా తొందరగానే మరీ తొందరగా అయిపోయింది. 8:30కి అయిపోయింది మా లంచ్ అయితే. మన నోహి వల్ల మన నవ్యకి చాట్లన్నీ కూడా నేర్పించుకోవాల్సి వచ్చింది. ఫోన్లో మంచి పని జరిగింది నాకు. వీళ్ళిద్దరూ నేర్చుకోవడం కన్నా నాకు ఏటుంది మెయిన్ మన నవ్య నేర్చుకుంటుందంటే ఇంకెన్ని చాట్లు కావాలంటే అన్ని చాట్లు పెడతాను. ఓకేనా? చిన్నప్పుడు స్కూల్ దిల్లో ఎలా లేదు, ఇప్పుడు నేర్పించేస్తున్నాను అన్నీ కూడా. నెక్స్ట్ ఇయర్ నుంచి హోంవర్క్ కూడా ఇస్తాను నవ్యకి ప్రతిరోజు. మా ఆవిడైతే వేడి బజ్జీలు అయితే రెడీ చేసింది. ఏం బజ్జీలే? అమ్మో అచ్చా నవ్వే చల్లకుండా తెచ్చి అమ్మ. ఇదిగోండి ఇప్పుడైతే వాళ్ళది ఏంటిది కూర, ముల్లంగి కూర ఉండింది. మధ్యాహ్నం నేను డ్యూటీ వల్ల రాలేకపోయాను, సో ఇప్పుడు ముల్లంగితో కొద్దిగా తినేద్దాం. అలాగే కూర బజ్జీలు పెట్టుకొని వేడివేడి బజ్జీలు చేసింది. చారణంలో మంచిగా వేడివేడి తింటే భలే ఉంటుంది. సూపర్. ఇంకా పెట్టి చూడండి ఎలా తింటుందో, రుచులు మరిగింది ఈ మధ్యన.